సమాజంలో ప్రతి వార్త సామాన్యుల వరకు చేరడంలో విలేకరులు ప్రత్యేక పాత్ర పోషిస్తారని డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ చల్లా ప్రభాకర్ రావుని విలేకరులు సన్మానం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా R360 న్యూస్ ఇన్ఛార్జ్ తాడి వెంకటకృష్ణారెడ్డి, కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులుపు కరుణాకర్ మరియు ఎరుబండి సుధాకర్, సాధనల లక్ష్మీప్రియ ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు మాట్లాడుతూ, సమాజంలో ప్రతి వార్త సామాన్యుల వరకు చేరడంలో విలేకరులు ప్రత్యేక పాత్ర పోషిస్తారని, విలేకరులు కొన్ని సందర్భాల్లో తమ ప్రాణాలకు తెగించి తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని, మన భేదాలకు రాజకీయాలకు అతీతంగా విలేకరులు విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని ప్రశంసించారు. జరిగిపోయిన సంఘటనల గురించి మాత్రమే కాక రానున్న ప్రమాదాలను సైతం ముందస్తుగా వార్త రూపంలో తెలియచేసి సమాజాన్ని కాపాడేటటువంటి వ్యక్తులు విలేకరులు అని అన్నారు. వారికి మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు అన్నారు. విలేక సోదరులు వచ్చి నాకు సన్మానం చేయడం చాలా ఆనందకరం కింద ఉంది. అదేవిధంగా ఐనూస్ నుంచి మన ఆలమూరు మండలం సెలెక్ట్ అయినటువంటి లక్ష్మీ దుర్గాభవాని సెలెక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషకరం కింద ఉంది. రాయలసీమ 360కి ఆల్రెడీ సుధాకర్ గారు సెలెక్ట్ అవ్వడం మాకు చాలా ఆనందకరం కింద ఉంది. ఈ రోజున ఈ సమాజంలో, ఈ స్టేట్లో కానీ దేశంలో కానీ ప్రతి వార్త కూడా ఒక సామాన్యుడికి కూడా చేరడానికి కారణం ఎవరంటే ప్రత్యేకంగా విలేకరుల సోదరులు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, వారు ఏదో ఒక ఫోటో తీస్తున్నారో న్యూస్ పెడుతున్నారో అనేది కాకుండా కొన్ని విషయాల్లో ప్రాణాలకి తెగించి కొన్ని కార్యక్రమాలు చేసి వీళ్ళు అందులో పాల్గొని, అదేవిధంగా కొన్ని ఎక్కడికెక్కడ స్కాములు జరుగుతున్నాయి, ఆ స్కాముల్లో కూడా ఎక్కడెక్కడ జరుగుతున్నాయని చెప్పి వీళ్ళ ఒంటరిగా వెళ్ళి వీళ్ళ ప్రాణత్యాగాలు చేసినటువంటి విలేకరులు కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి, రాజకీయాలకు అతీతంగా దేన్నన్నా ఉంటే పక్కగా బయట పెట్టే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే విలేకరు సోదరులు అని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ప్రతి విషయం కూడా గతంలో మా చిన్నప్పుడు ఏదైనా విషయం ఒక పోస్ట్ ద్వారా కానీ ఒక ఫోన్ ద్వారా కానీ వచ్చేది. ఇప్పుడు అదేమీ కాదు. ఈరోజు మనం ఎక్కడికైనా బయలుదేరుతుంటే అక్కడికి ఏదైనా ప్రమాదకరం ఉందంటే తెల్లారినప్పుడు ఒక న్యూస్ పెట్టి మీరు ఆ ఏరియాకి వెళ్ళకండి, అది ప్రమాదకరం కింద ఉందని చెప్పేసి ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రాణాలు కాపాడేటటువంటి వ్యక్తులు మన విలేకరు సోదరులు అని చెప్పుకుంటే చాలా ఉంది. ఇంకా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ప్రతి విలేకరు సోదరులకి కూడా చెప్తున్నాను, ఎప్పుడు ఏదైనా అవసరం ఉంటే మా అండదండలో మీకు పూర్తి సహకారంగా మేము ఉంటామని చెప్పి మీ విలేకరు సోదరులందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.